ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 34వ రోజు పారాయణం. అత్రి అనసూయల కథ. బ్రహ్మమానస పుత్రుడు అత్రి, ఆయన భార్య అనసూయాదేవి. కామదం అనే వనంలో ఆ దంపతులు తపస్సు ఆచరిస్తూ ఉండగా సర్వ ప్రజాసంతాపకరమైన శతవర్ష క్షామం దాపరించింది. కరువు. ఆ కారణంగా భూలోకంలో అన్నపానాదులు దాదాపు నిండుకున్నాయనే చెప్పాలి. వడగాలులు తప్ప తడితల పైన లేని కాలమది. కరువు తీరా ఏడ్వబోయినా కూడా కన్నీళ్లకు బదులు ఆవిరులొస్తున్న రోజులవి. అయినా సరే అత్రి ప్రాణాయామ పరాయణుడై ధ్యానంలోనే ఉండిపోయాడు. గురుడు ధ్యానగతుడు అవడం వల్లనూ, తమకు తగిన ఆహారాధిక సదుపాయం లభించకపోవడం వల్లనూ శిష్యకోటి అంతా వలసలు వెళ్ళిపోయారు. అనసూయ మాత్రం ఒంటరిగా నిలబడింది. మాత్రమైనా జంకకుండా పార్థివలింగార్చన మొదలుపెట్టింది. క్షామ కారణంగా శివారాధనకు తగిన వస్తువులు లేకపోవడం వలన మానసిక పూజనే చేయసాగింది. చీటికి మాటికి శివ శివ అనుకుంటూ ఉండేది. ప్రదక్షిణలు చేస్తోంది. పూజగా ప్రారంభమైన ఆ జగత్ కళ్యాణకరమైన తలంపు తపస్సుగా పరిణమించింది. తపోజ్వాలలు ఆకాశానికి, కీర్తికాంతులు 4 దిక్కులకు ప్రాకసాగాయి. ఆలు మగలు ఇద్దరూ శివధ్యానంతో మునిగిపోయారు. అనసూయమ్మ పాతివ్రత్యాన్ని తలచుకొని మురిసిపోయింది. గంగాదేవి మురిసిపోయింది. ఆమెకేదో ఒక ఉపకారం చేస్తేనే కానీ అక్కడి నుంచి వెళ్ళకూడదు అనుకున్నది ఆమె. అత్రి తపస్సుకు ఆనందించిన గంగాపతి అనసూయమ్మ గారు చేసిన పార్థివమూర్తిని చేరి స్థానువులో ఉండిపోయాడు. అప్పటికి 54 సంవత్సరాలుగా కరువు తాండవిస్తూనే ఉన్నది. ఉన్నట్టుండి అత్రి మహర్షి ధ్యానం నుంచి తేరుకొని నీళ్లు కావాలి అన్నాడు. ఎక్కడున్నాయి నీళ్లు? ఎక్కడా లేవు. మహాపతివ్రత ఆ అనసూయమ్మ తక్షణమే కమండలువు చేదాల్చి జలాన్వేషిణి అయి బయలుదేరింది. కొంత దూరం వెళ్ళాక గంగాదేవి తారసపడింది. తనను గూర్చి చెప్పింది. అనసూయ ఆమెను గౌరవించింది. జలాన్ని అర్థించింది. ఒక గుంట తవ్వమని అన్నది గంగామాత. అనసూయమాత అలానే గుంట తవ్వింది. గంగ ఆ గుంట నిండా జలాన్ని ఏర్పరచింది. తాను భర్తతో వచ్చి చెప్పే వరకు గంగను ఆ గుంటలోనే ఉండమని ప్రార్థించి కమండలపుతో నీరు ముంచుకొని భర్తను చేరి దాహం తీర్చి ఆయనను తన వెంట ఆ గుంట వద్దకు తెచ్చింది అనసూయ. గంగాదేవిని ప్రార్థించి సతీ సమేతంగా సరిగంగా స్నానం చేశాడు అత్రి. అదే సమయంలో 5 ముఖాలతోనూ 10 చేతులతోనూ అందం అనే దాన్ని ఆకట్టుకోగల ఏకైక పురుష సౌందర్యంతో ప్రత్యక్షమయ్యాడు శివుడు. వారు ఆయనను స్తుతించి అమ్మగారితో పాటు అక్కడే కొలువే ఉండమని కోరారు. అప్పుడు గంగ, నేనిక్కడ ఉండాలంటే నీ పుణ్యంలో 1 సంవత్సర కాలపు పాతివ్రత్య పుణ్యాన్ని, అంతే సమయపు శివారాధన ఫలాన్ని నాకు ధారపోయాల్సి ఉంటుంది అన్నది. అలాగే చేసింది అనసూయమాత. గంగ అక్కడ నెలవైంది. శివుడక్కడ అత్రి మహర్షి పేరున అత్రీశ్వరుడుగా లింగ రూపాన వెలిశాడు. అదిగో అలా అత్రి అనసూయల పుణ్యమా అంటూ ఆవిర్భవించిన గంగోదకం, ప్రాదుర్భవించిన అత్రీశ్వర లింగాల మహిమ వలన ఆ ప్రాంతపు వారు భూలోకవాసులు దీర్ఘాయువులే జీవించారు. నందీశ్వరాది ఇతర లింగములు. ఆ తరువాత చెప్పుకోదగినది నందికేశ్వర లింగం. ఇక కాలంజరమనే కొండ మీద నీలకంఠుడే శివలింగము. అదే పేరు గల తీర్థము కూడా ఉండేది. అసలు నర్మదా తీరాన గల శివలింగాలకు అంతూ పొంతూ లేదు. భక్త దురితాపహరులైన ఆర్తేశ్వర, పరమేశ్వర, సింహేశ్వర, శర్మేశ్వర, కుమారేశ్వర, పుండరీకేశ్వర, మండపేశ్వర, తీక్షేశ్వర, మంగళేశ్వర లింగాలు, ఆంజనేయ స్వామిచే స్వయంగా ప్రతిష్ఠించబడిన మహాకపిలేశ్వర లింగం, ఇవన్నీ నర్మదా నది తీరాన్ని అలరారుతున్నాయి. ఒకానొకప్పుడు సుబాధుడు అనే బ్రాహ్మణుడు తన పిన్నతల్లి అస్థికలను కాశీగంగలో కలిపే నిమిత్తంగా స్వగ్రామం నుంచి 16 మైళ్ళు ప్రయాణించి అక్కడున్న వింశతి అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడి ఇంట తొలి మజిలీ చేశాడు. ఆ రాత్రి తొలిజాము తుదిలో ఒక విచిత్రం జరిగింది. ఆ ఇంట్లో ఆ రోజు పాలు పితకడం ఆలస్యమైంది. చేపు కోసం దూడను ఆవు వద్దకు తెస్తుండగా
సమయాతిక్రమణం కారణముగా ఆకలితో నున్న దూడ తన తొందరలో ఆ గృహస్థు కాలు తొక్కింది. అందుకు ఆగ్రహించిన విప్రుడు దుడ్డుకర్ర తీసుకుని దూడను బలంగా బాధేశాడు. అయినా కోపం తీరక తాను పాలు పితుకుతున్నాక కూడా దూడను తల్లి దగ్గరికి చేరనీయలేదు. కాసేపటికి ఊరంతా మాటు మనిగింది. దూడ మాత్రం ఏడుస్తూనే ఉంది. ఆవు తన లేగను ఓదార్చింది. తనకు కలిగిన కష్టమే ఆ బ్రాహ్మణుడికి కూడా కలిగిస్తాను అంది. తద్వారా బ్రహ్మహత్యా దోషమే సంభవించినా సరే అది పోగొట్టుకునే మార్గం కూడా తనకు తెలుసునని చెప్పింది. ఇదంతా విన్న సుబాధుడు మర్నాడు ఏం జరుగుతుందోనని ఉత్కంఠతో ప్రయాణమవుతున్నాడు. మర్నాడు ఉదయం ఇంటి యజమాని పని మీద బయటకు వెళుతూ పాలు పితికే బాధ్యత కొడుక్కి అప్పగించాడు. ఆ విప్రబాలుడు ఆవును సమీపించగానే ఆ ఆవు కుర్రవాన్ని ఒక్క కుమ్ము కుమ్మింది. అతడు కన్ను మూశాడు. అంతా హాహాకారాలు చేశారు. ఈ కబురంది ఇంటికి చేరిన బ్రాహ్మణుడు ఆ ఆవుని చితకగొట్టేశాడు. బ్రహ్మహత్య దోషం వల్లనో బ్రాహ్మణుడు కొట్టిన దెబ్బల వల్లనో గాని దాని ఒళ్ళంతా నల్లగా మారిపోయింది. కట్లు విప్పేసి బయటకు తోలేశారు దానిని. సుబాధుడు మాత్రం ఆ ఆవును అనుసరించాడు. అది వడివడిగా వెళ్ళి నర్మదా నదిని చేరింది. అక్కడ నందీశ్వరలింగం ఉన్న ప్రాంతంలోని రేవులో దిగి 3 సార్లు మునిగి పైకి వచ్చేసరికి కముకు దెబ్బలు లేవు. కారు నలుపు రంగు లేదు. ఎప్పటిలా మీగడ రంగులో మిలమిలలాడిపోసాగింది. అది చూసి ఆశ్చర్యపడిన సుబాధుడు నర్మదను అర్చించి కాశీకి బయలుదేరగా గంగ స్త్రీ రూపంలో కనిపించి, ఆ ఆవు జలకమాడిన చోటనే నీ తల్లి అస్థికలను కలుపు. అలా చేస్తే ఆమె దివ్య రూపధారి అయి శివ సాన్నిధ్యం చేరుకుంటుంది. ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి. నేడు గంగ ఈ నర్మదలోనే నివసిస్తుంది అని చెప్పి అదృశ్యురాలైంది. ఆమె చెప్పినట్లే సుబాధుడు తల్లి అస్థికలను ఆ రేవులో నిమజ్జనం చేయగా అతని తల్లి దివ్య వేషంతో కనిపించి, నాయనా, నన్ను ముక్తురాలిని చేశావు కనుక నువ్వు ధనధాన్య సమృద్ధితో దీర్ఘాయుష్మంతుడివే వర్ధిల్లుతావు, వంశ విస్తరణ కర్తవు అవుతావు అని ఆశీర్వదించి పరాన్ని చేరింది. శివుడు ఋషికను కరుణించుట. వైశాఖ శుద్ధ సప్తమి నాడు గంగ నర్మదలో ఎందుకు చేరుకుంది అని అడిగారు ఋషులు. చెప్పసాగారు సూత మహాముని. పూర్వ ఋషిక అనే బ్రాహ్మణుల అమ్మాయి విధివశాస్తు బాల్యమందే వితంతు అయింది. ఐహిక వాంఛలు అణచి ఈశ్వరుడిపై ధ్యాస నిలిపి నర్మదా తీరంలో నిత్యం పార్థివలింగ ఆరాధన చేసింది. ఒకనాడు మూఢుడనే రాక్షసుడు ఆమెను చూసి వలచి సంభోగానికి ఆహ్వానించాడు. ఆమె పట్టించుకోలేదు. వాడు జడిపించడం మొదలుపెట్టాడు. ఋషిక శివుణ్ణే శరణు వేడింది. తక్షణమే ప్రత్యక్షమై ఆ మూఢుడి తల తరిగేశాడు శివుడు. ఋషిక ఆయన్ని ఎన్నో విధాలా ప్రార్థించింది. ఆ నర్మదా తీరంలోనే శాశ్వతంగా వెలసి ఉండమని కోరింది. అదే అదనుగా గంగ వచ్చింది అక్కడికి. ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి కనుక స్వామి అవతరించిన ఆ రోజు తాను స్వయంగా నర్మదను ఆవేశిస్తానని పలికింది. అంగీకరించారు భక్తులు, భగవంతుడు. ఋషిక చేసిన పార్థివలింగాన్ని ఆశ్రయించాడు శివుడు. బ్రహ్మాదులంతా వచ్చి ఆ లింగానికి నందీశ్వర లింగం అని పేరు పెట్టారు. నాటి నుంచి వైశాఖ శుద్ధ సప్తమికి గంగ నర్మదలో ఉంటుంది. ఇక పశ్చిమాన చూస్తే కపిలా నగరంలో ఉన్న కాళేశ్వర, రామలింగేశ్వర లింగాలు రెండూ కూడా అతి పవిత్రమైనవి. దర్శనమాత్రం చేతనే పాపాలను పోగొడతాయవి. పశ్చిమ సముద్ర తీరాన గల మహాసిద్ధేశ్వర లింగం ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదిస్తుంది. సర్వాభీష్ట ఫలప్రదము, బ్రహ్మహత్యాది భయంకర పాపాగ్ని నివారకము అయిన గోకర్ణ క్షేత్రం ఈ పశ్చిమ దిక్కునే విరజిల్లుతోంది. ఇక్కడ ప్రధాన లింగం మహాబలేశ్వరుడు. కృతయుగంలో నల్లగాను, త్రేతాయుగంలో ఎర్రగాను, ద్వాపరంలో పసుపు పచ్చగాను, కలియుగంలో నల్లగాను ఉండే ఈ మహాబలేశ్వర లింగాన్ని పూజించిన వారు అన్ని పాపాలను అవని మీదే వదిలి కైవల్యం పొందుతారు. మహాబలేశ్వర లింగ ఆవిర్భావం. వెనుకటికి ఒకసారి శివుడు రావణాసురుడికి ఒక లింగాన్ని అనుగ్రహించి లంకకు చేరే వరకు దానిని ఎక్కడా ఉంచవద్దని మరీ చెప్పాడు. సరేనన్న రావణుడు ఆ లింగాన్ని దోసిటపట్టి లంకాభిముఖుడయ్యాడు.
అసలే రాక్షసుడు, అమిత బలుడు, అమరద్వేషి అయిన రావణుడు ఆ లింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే లోకాలకి మరింత ముప్పు వాటిల్లుతుందో అని భయపడ్డారు దేవతలు. సర్వ ఆపన్నివారకుడైన విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించారు. రావణాసురుడు ప్రయాణించే మార్గమధ్యంలో పశువులు కాసుకునే కుర్రవాణి వేషంలో సంచరించసాగాడు గణపతి. అక్కడి దాకా వచ్చిన రావణుడికి లఘుశంక ఏర్పడింది. దూరంగా కనిపిస్తున్న పశువుల కాపరిని పిలిచి కాసేపు ఆ లింగాన్ని పట్టుకోమని చెప్పి తాను శంక తీర్చుకోవడానికి వెళ్ళాడు. అందుకోసమే ఎదురు చూస్తున్న పశువుల కాపరి ఆ పశువుల కాపరి వేషంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు ఆ శివలింగాన్ని అక్కడే శయనించి ఉన్న ఆవు చెవిలో పెట్టి తన దారిన తను చక్కాపోయాడు. శుద్ధుడైన రావణుడు జరిగినదంతా విని క్రుద్ధుడైపోయాడు. కానీ ఏం చేయగలడు? వింశతి బహుప్రయత్నపూర్వకంగా గోకర్ణం నుండి ఆ లింగాన్ని తీయాలి అనుకున్నాడు. అతని వల్ల కాలేదు. రావణుడు బలవంతుడైతే శివుడు మహాబలుడు కదా. చివరికది అక్కడే స్థిరపడిపోయింది. మహాబలిష్టమైన ఆ లింగం మహాబలేశ్వరుడంగా కీర్తించబడింది. శివప్రీత్యార్థమై వసువులు, ఆదిత్యులు, ఋషులు, ఇతర దేవతలు, బ్రహ్మేంద్రాదులు సహితంగా అందరూ కలిసి తమ తమ అంశాలతో అక్కడే తూర్పున నివసించసాగారు. దక్షిణ ద్వారంలో యమధర్మరాజు, మృత్యుదేవత, చిత్రగుప్తుడు, అగ్ని, పితృదేవతలు, ఏకాదశ రుద్రులు, పశ్చిమ ద్వారాన వరుణుడు, సముద్రుడు, గంగా మొదలైన వాళ్ళు, ఉత్తరాన వాయువు, కుబేరుడు, భద్రకాళి, చండికాదులు శివార్చన చేస్తూ ఉంటారు. మాతృదేవతలు కూడా అక్కడే ఉంటారు. ఎంత పాపాత్ములైనా సరే మాఘ బహుళ చతుర్దశి అంటే మహాశివరాత్రి నాడు ఈ గోకర్ణ క్షేత్రంలోని మహాబలేశ్వరుణ్ణి పూజించినట్లయితే వాళ్ళు అనాయాసంగా శివ సాయుధ్యం పొందుతారు. ఈ గోకర్ణ క్షేత్రమే కాలాంతరాన భూకైలాసం అనే పేరు అభివృద్ధి చెందుతుంది. చండాల స్త్రీకి ముక్తినిచ్చిన భూకైలాసం. కారు నలుపు మేనిఛాయతో పుట్టుగుడ్డిగా చండాల స్త్రీ గర్భవాసాన జన్మించింది సౌదామిని. తల్లిదండ్రులు చిన్ననాడే పోయారు. వయసు వచ్చేసరికి కుష్ఠవ్యాధి కమ్మేసింది. పాపానుభవమే తప్ప జీవితం తాలూకు భోగానుభవం లేకుండానే వృద్ధురాలైంది. అలా ఉండగా శివరాత్రి వచ్చింది. భక్తులంతా గోకర్ణానికి బయలుదేరారు. సౌదామిని వారితో కలిసి బయలుదేరింది. దారి పొడుగునా యాత్రికుల్ని అడుక్కోసాగింది. ఒకానొక గడుసు దాతగారు ఆమె చేతిలో గుత్తిగా ఉన్న బిల్వ పత్రాలు పడేశాడు. అదేదో తినే వస్తువేమోనని కొంత ప్రయత్నించింది సౌదామిని. కానీ తినడానికి వీలు కాదని తెలిసి దుఃఖంతో దూరంగా విసిరివేసింది. ఆ బిల్వగుచ్చం సరాసరి వెళ్ళి ఓ శివలింగం మీద పడింది. ఆకలి తీరని సౌదామిని అడుక్కుంటూనే ఆ రాత్రంతా జాగరణ చేసింది. శివరాత్రి నాడు వస్తూ చేసిన జాగరణ, విసిరిన బిల్వగుచ్చం, శివలింగాన్ని అలంకరించడం జరిగాక ఆమె తిరిగి వస్తూ నిస్సత్తువ వల్ల మార్గమధ్యంలోనే మరణించింది. శివదూతలు ఆమెను కైలాసం తీసుకువెళ్లారు. మిత్రసహుని చరితము. ఇంకో కథ కూడా వినండి. వెనుకటికి సూర్యవంశంలో మిత్రసహుడు అనే రాజు ఉండేవాడు. వశిష్ఠ శాపం వల్ల రాక్షసుడిగా మారిన ఆ రాజు ఆకలికి ఓర్వలేక ఒక బ్రాహ్మణుని చంపుకు తినేశాడు. కాలాంతరాన శాప విముక్తుడై రాజుగా మారాడే కానీ బ్రహ్మహత్య పాతకం మాత్రం అతన్ని వదల్లేదు. అతడు గౌతమ మునిని ఆశ్రయించాడు. ఈ బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కలిగించండి అని పదే పదే వేడుకున్నాడు. గౌతముడు బాగా ఆలోచించి సర్వపాపహరుడైన ఆ శంకరుడు గోకర్ణ క్షేత్రంలో మహాబలేశ్వరుడు అనే పేరున అవతరించి ఉన్నాడు. నువ్వు ఆ క్షేత్రం చేరి అక్కడి తీర్థాలలో స్నాతుడివై ఆ స్వామిని అర్చించు అని చెప్పాడు. మిత్రసహుడు ఆ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుడిని అర్చించాడు. తక్షణమే అతన్ని బ్రహ్మహత్య పాతకంతో పాటు ఇతర పాపాలన్నీ కూడా నశించిపోయాయి. ఇక గోకర్ణ క్షేత్రంలోని మహావనంలో రావణాసురుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. దాని పేరే చంద్రపాలేశ్వర లింగం. అదేవిధంగా మిశ్రర్షివర అనే తీర్థంలో దదీచి మహామునిచే ప్రతిష్ఠించబడిన శివలింగం దదీచీశ్వర లింగం. ఇక్కడికి వెళ్తున్న భక్తులు శివలింగంతో పాటే అక్కడ ఉన్న దదీచిముని విగ్రహాన్ని కూడా పూజించాలి. నైమిషారణ్యంలో ఋషులతో ప్రతిష్ఠితమైన ఋషీశ్వరలింగం ఎటువంటి పాపాలనైనా సరే నాశనం చేస్తుంది. హత్యాదోషహరణ తీర్థంలో గల శివలింగారాధన వల్ల కోట్లాది హత్యాదోషాలు తొలగిపోతాయి. దేవప్రయాగలోని లలితేశ్వర లింగం భక్తుల పాలిట శుభ భండారం.
నయపాల అంటే నేపాల్లోని పశుపతీశ్వరలింగం, దాని చేరువనే ఉన్న ముక్తినాథేశ్వరలింగం, ఈ రెండిటి సేవ పరమానందదాయకము, పరమార్థప్రదము అయి అలరారుతుంది. ఇలా చెప్పాలంటే ఎంతైనా చెప్పవచ్చు. నింగిలోని తారకలని, భూమి మీద గల ఇసుక కణాలని లెక్కగట్టడం ఎంత కష్టమో, శివలింగాలన్నింటినీ గణించడం, వాటి గుణగణ చరిత్రాదులను చెప్పగలడం అంతకు రెట్టింపు కష్టం అంటూ ఆగాడు సూతుడు. ఇది శ్రీ శివమహాపురాణం 34వ రోజు పారాయణం సంపూర్ణం. శివార్పణం. స్వస్తి.